శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. భగవద్బంధులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా శుభోదయాన్ని తెలియజేస్తూ చాలా రోజులు అవుతుంది. అంటే శూన్యమాసం ఒకటి, తర్వాత పండగ. నేను కొన్ని కార్యక్రమాల్లో కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ మధ్యలో మీ ముందుకు రాలేకపోయాను. ఈరోజు నుంచి మళ్ళీ మనకు మాఘమాసం ప్రారంభమైంది. అందులో రేపు వసంత పంచమి, అమ్మవారి యొక్క, సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు. దీన్ని వసంత పంచమి అని, శ్రీ పంచమి అని, మదన పంచమి అని కూడా అంటారు. సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావ దినం. అంటే ఈరోజు మధ్యాహ్నం 12:30 నుంచి రేపు ఉదయం 10:30 వరకు కూడా పంచమి ఉంది. అయితే ఆచరణ మాత్రం రేపే. ఎందుకంటే మనకు శుభకార్యాలన్నీ కూడా బ్రహ్మకాలంలో, అంటే ఉదయం సూర్యోదయానికి ముందు తిథి ఉన్నట్టయితే ఆ తిథిని ఆచరిస్తారు. కాబట్టి రేపే అక్షరాభ్యాసాలు, సరస్వతి అమ్మవారి యొక్క ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారి దర్శనము ఇదంతా కూడా రేపు సోమవారం 3వ తారీఖే శ్రీ పంచమి ఆచరణ. సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావానికి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చిన్న కథ ఉంది. అంటే మనకు వేదకాలానికన్నా ముందు, అంటే తొలి వేదకాలము, మలివేద కాలం అంటారు. అంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాలు ఆచరించిన కాలాన్ని తొలి వేదకాలం అంటారు. ఈ వేదకాలానికన్నా ముందు మనుషులకు వాక్కు లేదు, అంటే భాష లేదు. భాష పుట్టుక కన్నా ముందు సైగల ద్వారా ఏదో మూక భాష అనేవాడు. మూక భాషతో మనం ఉండేవాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వచ్చిందట. ఏదైనా భాష ఉంటే భావాన్ని వ్యక్తం చేస్తాం కదా. భావ వ్యక్తీకరణలో మనుషులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏదైనా వాక్కుని ఇవ్వాలి. అట్టి సమయంలో ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే వాగ్దేవతను సృష్టించాడు. వాగ్దేవతే సరస్వతి. సరహ అంటే సంస్కృతంలో జ్ఞానము. సరస్వతి అంటే నిరంతరం ప్రవహించే జ్ఞానం. అంటే నాలెడ్జ్ ఎప్పుడూ కూడా మనుషులకు ఎవాల్యూట్ అవుతుండాలి. ఎవాల్యూట్ ఆఫ్ ది నాలెడ్జ్ వికసిస్తూ ఉండాలి. అట్లా వికసించే నాలెడ్జ్కి అధిదేవత ఎవరయ్యా అంటే సరస్వతీదేవి. సరహ అంటే జ్ఞానము, సరస్వతి అంటే ప్రవహించే జ్ఞానం, నిరంతరం ప్రవహించే జ్ఞానం. తర్వాత వాక్కు అనేటువంటి శబ్దం కూడా అమ్మవారికి ఉంది. సరస్వతి అంటే వాగ్దేవత, వాక్కుకి అధిష్టాన దేవత. ఒక అమ్మవారు కావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడట, తనకున్నటువంటి ఒక అనుష్ఠాన బలంతో ఒక దేవత ఆకృతిని సృష్టించాడు. అయితే అమ్మవారిని ఆవిష్కరించడం ఆయనకు సాధ్యం కాలే. ఏం చేశాడంటే మరొక సృష్టిని చేశాడు, మరొక దేవుణ్ణి. ఆ దేవుడి యొక్క రూపం ఎలా ఉందంటే చేతిలో పిల్లన గ్రోవి, నెమలి పించము, ఒక విరాట్ స్వరూపము ఆయన ముందుకు వచ్చేసింది. అది శ్రీమన్నారాయణ యొక్క రూపం. ఆ పేరేమీ పెట్టలేదు బ్రహ్మదేవుడు, కానీ విరాట్ రూపము అంటారు. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక విరాట్ విశ్వరూపము బ్రహ్మదేవుడి ముందుకు వచ్చేసింది. ఆయన సంకల్ప బలం చేత, ఆయన అనుష్ఠాన బలం చేత ఆ రూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, విశ్వరూపం అంటే విష్ణువే,
విశ్వం విష్ణుర్వచత్కారో భూత భవ్య భవత్ప్రభు అని చెప్పేసి అంటారు కదా. కాబట్టి ఆ రూపాన్ని ఒక కోరిక కోరాడు స్వామి. వాక్కు లేకుండా ఉన్నారు మనుషులందరూ కూడా. ఏదైనా భాష కావాలి మనకు. అప్పుడు ఆ విరాట్ స్వరూపము అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని యొక్క రూపాన్ని సృష్టించింది. ఈ అమ్మవారి యొక్క చేతిలో వీణ, అంటే సంగీతానికి కూడా అమ్మవారే అధిష్టాన దేవత. ఒక పుస్తకం అంటే సాహిత్యానికి, భాషలకు, వాక్కులకు, ధ్వనులకు అన్నిటికీ కూడా అమ్మవారు మూలదేవత. ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో అభయస్తము, ఇట్లా అమ్మవారి యొక్క రూపం వచ్చేసింది. సంగీతం సాహిత్యంచ సరస్వత్యా నయనద్వయం అంటారు పెద్దలు. సంగీతము సాహిత్యము ఈ రెండు కూడా ధ్వనులతో కూడుకున్నది, ధ్వనిస్వరూపము. ఈ ధ్వనికి అధిష్టానము సరస్వతి అమ్మవారు. ఈ అమ్మవారిని బ్రహ్మదేవుడు కోరాడు ఏమని, ఒక మంచి వాక్కును సృష్టించు పరాదేవత అని చెప్పేసి. అప్పుడు సృష్టించింది గీర్వాణ భాష. గీర్వాణము అంటే దేవభాష. దేవభాష ఏమిటి అంటే సంస్కృతం. బ్రహ్మవైవర్త పురాణంలో మనకు సంస్కృతాన్ని గీర్వాణ భాషగా, దేవభాషగా సృష్టింపబడింది. దేవతలందరూ కూడా సంస్కృతంలో మాట్లాడేవారని చెప్పేసి మనకు వేదం చెబుతుంది. కాబట్టి అప్పటి నుంచి మనకు వాక్కు వచ్చేసింది, భాష వచ్చేసింది. అమ్మవారుడు సాహిత్యానికి, సంగీతాన్ని కూడా సృష్టించినటువంటి పరిస్థితి మనకు అప్పటి నుంచి తొలివేద కాలం కన్నా ముందున్నటువంటి, అంటే కృతయుగంలో కన్నా కొంచెం ముందన్నమాట. కృతయుగ ప్రారంభం. కృతయుగ ప్రారంభంలో అమ్మవారు సృష్టింపబడ్డారు. ఆ రోజున మనకేంటంటే మనకు పంచమి తిథిలో అమ్మవారు ఆవిర్భావం చెందారు. కాబట్టి అమ్మవారి యొక్క పుట్టినరోజుగా మనం ఈరోజు జరుపుకుంటాం. అందుకే మనకు ఈ రోజున అక్షరాభ్యాసం చేసినట్టయితే అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్తిని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి అని అమ్మవారిని మనం స్తుతి చేసి ఈరోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేసినట్టయితే, లేదా నాలిక మీద శ్రీకారం రాసినట్టయితే, అంటే ఎవరైనా పండితులతోటి, పెద్దలతోటి, జ్ఞానం కనవారు, తర్వాత వేదాధ్యయనం చేసిన వారు, ఉపనిషత్తులు చదివిన వారితోటి మనం ఈ రోజున అమ్మవారి సమక్షంలో, సాక్షాత్ అమ్మవారే వారి రూపంలో ఉంటుంది కాబట్టి పుంభావ సరస్వతులైనటువంటి పెద్దవారి దగ్గర మనం మన పిల్లలకు అక్షరాభ్యాసం చేసినట్టయితే అమ్మవారి యొక్క కృప కలుగుతుంది. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మార్చిత శంకర ప్రభుదివిర్ దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాప. అంటే బ్రహ్మాది దేవతలు కూడా వారికి జ్ఞానం కలగటానికి అమ్మవారిని మాత్రమే స్తుతి చేశారు. ఆది శంకరాచార్యుడు కూడా అమ్మవారిని స్తుతి చేసే ఆయన యొక్క సాహిత్యాన్ని సృష్టించాడు. పరమశివుడు కూడా అమ్మవారిని స్తుతి చేసి ఆయన జ్ఞానాన్ని పొందాడు. తర్వాత మనకు రామానుజాచార్యుడు అమ్మవారిని అనుష్ఠానం చేశారు. ఇట్లా అనేక మంది, కాళిదాసు మహాకవి ఆయన రచించడానికి ముందు అమ్మవారిని ధ్యానం చేసి, తర్వాత నన్నయ్య, వ్యాస భగవానుడు ఆయన మహాభారతానికి ముందు అమ్మవారిని స్తుతి చేసి, అమ్మ నీ కరుణ వల్ల మాత్రమే, నీ జ్ఞానం వల్ల మాత్రమే, నీ వాక్కు వల్ల మాత్రమే నేను ఈ మహాభారతాన్ని రాయగలను. మహాభారతాన్ని ఆయన పెట్టిన పేరు జయము, జయ.
ముందుగా అమ్మవారిని అక్షరం పెట్టడంతో అమ్మవారిని స్తుతి చేస్తాడు. శ్రీవాణి గిరిజాశ్రయాయ దదతు వక్షోముఖాంగేషు హే లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తాయ స్త్రీపురుషా సంభూషితావస్వైర్భూయాసు పురుషోత్తమాం భవభుజ శ్రీకందరాశ్రేయసే అని ఆయన మొదటి పద్యాన్ని అమ్మవారిని స్తుతి చేసి ప్రారంభం చేస్తాడు. ఇక ఎక్కడా కూడా ఆయన వాక్కు ఆగలేదు. కాబట్టి అమ్మవారి యొక్క దయ ఉన్నట్టయితే మనం తప్పకుండా జ్ఞానాన్ని పొందుతాము, చదువుని పొందుతాము. ముఖ్యంగా అప్లైడ్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ ఏంటంటే విశ్వానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి. నేను బాగా చదువుకున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇదంతా తెలుసు, అయితే ఏమిటి లాభం? నీ జ్ఞానాన్ని ఇతరులకు అందివ్వాలి, ఇతరులకు చెప్పాలి. పూర్వం ఋషులందరూ కూడా వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని, వేద పరిజ్ఞానాన్ని, ఉపనిషత్ పరిజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని తన శిష్యులకు పరంపరంగా ఉచితంగా బోధించేవాడు. ఈ జ్ఞానం నిరంతరము ప్రవాహగతిని కలిగి ఉండాలి. ఎన్ని వేల సంవత్సరాలైనా తరగనటువంటి ఒక గొప్ప విజ్ఞాన శాస్త్ర భాండాగారము మన దేశంలో ఉంది. కాబట్టి భక్తులు ప్రజలందరూ కూడా ఈ రోజును అమ్మవారిని స్తుతి చేసి, మన ఇంట్లో ఎవరైనా బాలబాలికలు చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ రోజున ఏదైనా సరస్వతి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించి ఓం నమ శివాయ సిద్ధం నమః. మళ్ళీ మనకు అక్షరాలు ఏం పెడతారంటే అక్కడ పండితుల వారు ఓం నమ శివాయ అనేది దిద్దిస్తాడు. ఓంకారము ప్రణవస్వరూపము, మొదటి ధ్వని ప్రపంచంలో, విశ్వంలోనే ఒక మొదటి ధ్వని. ఈ మధ్యలో నాసా వాళ్ళు ఒకటి కనుక్కున్నారు. సూర్యగోళంలో ఒక శబ్దం వస్తుందట. చాలా సంవత్సరాలు ఏదో శబ్దం వస్తుంది, ఏదో ఒక ధ్వని వస్తుందని చెప్పేసి పరిశీలన చేసి మొన్న ఈ మధ్యన ఒక 4-5 నెలల క్రితం వాళ్ళు ప్రకటించారు ఏంటంటే సూర్యగోళంలో ఓం అనే శబ్దం వస్తుంది. వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఈ మధ్యలో మీడియాలో, పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి ఓంకారము ప్రణవస్వరూపం. కాబట్టి మొట్టమొదటి ధ్వని అది ప్రపంచంలో. మన అన్నిటికీ కూడా మూలం ఓంకారం. ఓంలో 3 ధ్వనులు ఉంటాయన్నమాట. అకార, ఉకార, మకారాలు ఉంటాయి. సృష్టి ఆదిలో ఆకారం అన్నమాట. మకారం అంతా కూడా విశ్వవ్యాప్తం, ఉకారం అంతా కూడా ప్రకృతి స్వరూపం. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఓం అనే ధ్వనిలో నిక్షిప్తమై ఉందని చెప్పేసి ఎప్పుడో 1,00,000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు కనుక్కున్నారు. కావున ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ వసంత పంచమిని రేపు నిర్వర్తించవలసిందిగా కోరుకుంటూ, అంటే పంచమి తిథిలోనే మనం అక్షరాభ్యాసం చేయాలని ఏమీ లేదండి, అమ్మవారిని దర్శించాలని ఏం లేదు. రేపు ప్రాతకాలంలో, అంటే ఎప్పుడైతే మనం సంకల్పం చేసే సమయంకి ఏ తిథి ఉంటుందో దాన్ని ఆచరించే ఆనవాయితీ. కాబట్టి రేపు 10:30 వరకు కూడా మనకు పంచమి తిథి ఉంది. రేపే అన్ని దేవాలయాల్లో వసంత పంచమి యొక్క వేడుకలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు వసంత పంచమి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వర్తించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. నా యొక్క ఛానల్ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ అండి. రేపు 8వ తారీఖు భీష్మ ఏకాదశి నుంచి విశ్వసహస్రనామ భాష్యం, విశ్వసహస్రనామాన్ని వివరిస్తూ నేర్చుకోవడానికి అనువుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది కోరారండి. వాస్తవంగా లలిత అమ్మవారిని, లలితా సహస్రనామాన్ని చెప్పమని చెప్పేసి అడిగారు.
అయితే ప్రారంభంలోనే లలిత చెప్పడానికి వీల్లేదండి. దానికన్నా ముందు విష్ణు సహస్రనామం చెప్పాల్సిందే. అందువల్ల భీష్మ ఏకాదశి నుంచి భద్రాచలంలో కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో విరాట్ విష్ణు సహస్రనామ పారాయణం అని చెప్పేసి భద్రాచలంలో నిర్వర్తించడం జరుగుతుంది రేపు 8వ తేదీన. ఆ రోజు నుంచే విష్ణు సహస్రనామం వివరణ చెప్పే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే స్వామివారి యొక్క దయ, అమ్మవారి యొక్క దయ. దీని తర్వాత లలిత అమ్మవారిని తీసుకుంటారండి. ఎందుకంటే లలిత ఈ 2 సహస్రనామ స్తోత్రాలు మాత్రమే మనకు వేదంలో కనిపిస్తున్నాయి వాస్తవంగా అని పెద్దలు చెబుతారు. ఈ రెండింటికి మాత్రమే పూర్వం నుంచి కూడా అంటే వేదంలో కనిపించే సహస్రనామ స్తోత్రాలు 2. లలిత అమ్మవారి సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి ముందుగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ రెండింటినీ కూడా విష్ణు సహస్రనామం ప్రారంభం చేస్తారు. రోజు ఒక శ్లోకాన్ని కానీ 2 శ్లోకాలు కానీ వివరించే అంటే విశేషార్థము వివరణ, దానికి కొంచెం భాష్యం ఏమైనా ఉన్నట్టయితే పెద్దలు చెప్పింది ఏదైనా ఉన్నట్టయితే దానికి జోడించి అర్థమయ్యే విధంగా అంటే ఏదైనా మనం స్తోత్రం పారాయణం చేస్తే దానికి కొంచెం అర్థం తెలిసి ఉండాలండి. అంటే మనం అంటే ఏమీ అర్థం తెలియకుండా చదివేది ఒకటే అండి, అది వేదం చదవచ్చు. వేదం ఏంటంటే అది రాజశాసనం లాంటిది అనమాట. వేదం శాసిస్తుందంటే ఇది చదవని చెప్తుందంటే చదవాల్సింది. దానికి మనం అర్థాలు కనుక్కొని మనం అర్థం తెలియకపోయినా వేదం తన ప్రభావాన్ని చూపుతుంది, తన పని తను చేసుకుపోతుంది. దాని మహిమ ఎప్పుడూ మారదు, అది శాసనం లాంటిది. కాబట్టి అర్థం తెలియకపోయినా వేదాన్ని అధ్యయనం చేసి చదివిన వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. దానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే మంచిదే, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ వేదంలోనే చెప్పబడింది, తెలిసి చదివినా తెలియక చదివినా వేదానికి సంబంధించినటువంటి మహత్యము, వేదానికి సంబంధించినటువంటి విశిష్టత మారదు, దాని గొప్పతనం మారదు, దాని ప్రతిభ మారదు, దాని ప్రామాణికత మారదు. కానీ మిగతా అన్నీ కూడా తెలుసుకొని కనుక చదివినట్టయితే మనం దాన్ని అనుభూతి పొందుతాం. మనం ఎప్పుడైనా కానీ ఆ స్తోత్రాన్ని, ఆ మంత్రాన్ని, ఆ జపాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి చేసేటటువంటిది మాత్రమే. చాలామంది ఏం చేస్తారంటే ఏదో జపమాల పట్టుకుంటారు. సరే, నేను ఎవరిని విమర్శించడం కాదు, ఇలా జపమాల పట్టుకుంటారు, ఇలా మాట్లాడుతుంటారు, టీవీ చూస్తుంటారు, ఎవరైనా వస్తే మధ్యలో ఏమి లాభం ఏముందండి, ఏమి లాభం? అదేదో మంది చూడటానికి ఏదో జపం చేసినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా అనుష్ఠానం ఏదైనా, స్తోత్రం ఏదైనా, మామూలుగా మంత్రము ఏదో పూజ వేరండి, కానీ స్తోత్రం కానీ జపం కానీ ఏకాంతంగా అనుభూతి చెందుతూ చేయాలి. భగవత్ సాక్షాత్కారం కోసం ఇవన్నీ జరిగాయి. భగవంతుడి సాక్షాత్కారం అంటే మన ఏదో 4 చేతులతో మనం ముందుకు రాండి, ఆ అనుభూతి చెందటం. ఒక భగవంతుడు ఉన్నాడు, నేను దర్శించారనే ఒక ఫీలింగ్ అనమాట. దాన్ని భగవత్ సాక్షాత్కారం అంటారు. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాను. నాది కోదండరామ యూట్యూబ్ ఛానల్ అండి. చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు అడగండి, తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఇంకా రెగ్యులర్గా నేను ఇలాంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ధర్మ సందేహాలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర అనేక రకాల పండుగలు, విశేషాలు, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినవి, తర్వాత ఇట్లా సరే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు ఒక 2 అంటే 10-12 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోనండి. ఈ 10-12 నిమిషాల్లోనే ఆ శ్లోకాన్ని చెప్పడం, వివరించడం, మీకు వచ్చే విధంగా కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి. మరొక మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే నిడివి ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తగ్గించే ప్రయత్నం చేస్తానండి సాధ్యం. ఎందుకంటే మన టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం తెలియాలి అన్న ఉద్దేశంతో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. దయచేసి అయినా కానీ కొంచెం భరించండి, నన్ను ఆశీర్వదించండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.